ఎవరు కూల్చేసారు? వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి కూలేసింది సార్. ఇదంతా ఫస్ట్ ఇక్కడ కూర్చున్న వాళ్ళము వాళ్ళే కాదు పుట్పాడు కట్టి పైన కూర్చోబెట్టిండ్రు. సంవత్సరం దగ్గర అవుతుంది పైన కూర్చుంటున్నాం, కిందికి కూడా దిగుతలేము. ఒకరోజు ముందు వచ్చి దుకాణాలు అన్నీ గులగొట్టిండ్రు. మాకు చెప్పని కూడా చెప్పలేదు మరి మీది కూడా తీస్తామని. ఒక పోలీస్ ఆయన వచ్చి ఏం చెప్పిండు, లేదమ్మా మీకు పైన కూర్చోబెట్టినాం కదా మేమే, మీది ఏం తీయమని చెప్పిండు. ఆయన చెప్పి వెళ్ళిండో లేదా ఇట్లా చెప్పి వెళ్ళేటోళ్ళకి జిఎఫ్సి ఆఫీస్ వాళ్ళు వచ్చి మొత్తం గులగొట్టిండ్రు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది, మేము బతకలేకపోతున్నాం సార్. మాకు ఇది తప్ప వేరే వ్యాపారం రాదు, మా ఇంట్లో ఎవరికి జాబులు లేవు, మాకు ఏ ఇండ్లు రాలేదు గవర్నమెంట్ నుంచి. మా గవర్నమెంట్ నుంచి ఏ పథకం మాకు అందలేదు, ఇండ్లు రాలేవు, మా పిల్లలకు జాబులు లేవు, ఏమి లేవు. మాకు ఇదే ఉంది. ఇప్పటి నుంచి కొత్తగా చేస్తున్నది కాదు, ఇది 50-60 ఏళ్ళ నుంచి చేస్తున్నది అందా. ఇది మా అమ్మ మా నాన్న వాళ్ళు పెట్టింది, వాళ్ళు చనిపోయినాక మేము అమ్ముకుంటున్నాం. సడన్గా వచ్చి గూల్ చేసిండ్రు. గవర్నమెంట్ని ఏం కోరతలేము మేము, మా ప్లేస్ మాకు ఇచ్చి మాకు కొంచెం మంచి చేసేయాలని కోరుతున్నాం సార్, అంతే. అంటే చేపల మార్కెట్లో మినిమం ఎన్ని కుటుంబాలు ఇక్కడ బతుకుతాయి? అంటే ఈ ఆధారం పడి అంటే ఈ మార్కెట్ మీద ఆధారపడి ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? చేపల మార్కెట్ మాత్రమే 50 మంది మాత్రం 50 కుటుంబాలు బతుకుతున్నాం సార్. మేము అందరం కటింగోళ్ళు మేము అందరం కలిసి ఒక 50 మంది వరకు బతుకుతున్నాం అందరం. అయినా ఇట్లా చిన్న చిన్న వ్యాపారాల మీద గవర్నమెంట్ పడద్దు సార్. ఇది బస్తీ, ఇది మెయిన్ రోడ్ కాదు కదా, బస్సులు అవన్నీ వెళ్తలేవు కదా. ఇంతగానం ఈ బస్తీలో చింతల బస్తీలో వచ్చి ఇంతగానం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళ మీద ఇట్లా పడద్దు సార్. పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరిని వదిలేస్తారు. గవర్నమెంట్ జాబులు ఉన్నోనికే ఇల్లు ఇస్తున్నాడు, ఉన్నోనికే జాబులు ఇస్తున్నాడు, లేనోని ఇట్లా వదిలేస్తే కనీసం ఇట్లా బతకని కూడా బతకనియకుండా ఇట్లా చేస్తే మేము అలాంటి వాళ్ళు మేము ఏం చేయాలి చెప్పు? ఎక్కడికి వెళ్ళాలి? మా పిల్లల తరలో మేము ఎక్కడ పోవాలి? మినిమం అమ్మ ఇక్కడ మేము కూల్ చేస్తున్నాము అని చెప్పేసి మీకు నోటీస్ కానీ ఇంటిమేషన్ కానీ జిహెచ్ఎంసీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చెప్పిరా? అసలు ఒక్క నిమిషం చెప్పలేదు. ఆ రోజు నైట్ సాయంత్రం వచ్చిరు, ఈ దుకాణాల కాడ అంతా ఎరగొడుతున్నాం, మేము అందరం ఇక్కడే ఉంటాం కూడా ఒక్కరు కూడా వచ్చి ఏం చెప్పలేడు. అమ్మ మీకు ఏం రాము, మీరు పైనే కూర్చోవాలి, మేమే కట్టించినాం కదా పుట్పాటు అంటే, సరే సార్ మేము పైనే కూర్చుంటాం, మేమేం కింద వద్దు, కనీసం మాకు ఆప్లేషన్ ఇవ్వండి బతుకుతామంటే సరే అని చెప్పి సడన్గా వచ్చి కూల్ చేసిరు. మరి మీకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు, ఇక్కడ కార్పొరేటర్ ఉంటారు, లీడర్లు ఉంటారు, వాళ్ళు సపోర్ట్ చేశారు ఎవరైనా? నాగేంద్ర కూడా వచ్చి కొట్లాడిండు, మళ్ళీ ఎంఐఎం లీడర్ కూడా వచ్చి కొట్లాడిండు, అబద్ధం ఆడొద్దు. ఆయన కూడా రోడ్డు మీద పండుకున్నాడు మా గురించి. పండుకుంటే కూడా ఆయన మాట కూడా పట్టించుకోకుండా అన్ని గులగొట్టేసిండ్రు. ఇంతగానం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని అనుకోలేను సార్. ఇంకా ఆయన ఇది 5 సంవత్సరాల్లో ఉండమని దాని తర్వాత ఉండడు ఆయన. కాంగ్రెస్ పార్టీ ఇంకా ఉండదు. ఇంకా ఇంతగానం కడుపు కొట్టొద్దు సార్ గరీబోళ్ళ మీద. టోటల్గా నీది ఆ రోజు ఇప్పుడు నిన్న మొన్న ఇది కూల్ చేసింది అయితే, సో ఇప్పుడు ఎంత నష్టపోయినావమ్మా నువ్వు వ్యాపారంలో? ఆ రోజు తెచ్చిన రోజు 50,000 మాలు తెచ్చినాం సార్. ఆ రోజు దగ్గర మనిషికి 10,000 లాస్ అయినాం. సగం అమ్మేసినాం కాబట్టి నడిచిపోయింది. 10,000-20,000 దగ్గర లాస్ అయినాం ఆ రోజు అయితే అందరము. మళ్ళీ ఇప్పటి వరకు మా పరిస్థితి ఇట్లనే ఉంటే ఇంకా సాఫ్ చేస్తలేరు కూడా, వచ్చి 3 రోజులు అవుతుంది ఇప్పటికి. మేము ఇట్లా ఇంట్లో కూర్చుంటే మేము అమ్ముతేనే సాయంత్రం బియ్యం తీసుకుపోయి తినే పరిస్థితులు ఉంటాం సార్. మేము అందరం ఇట్లా బంద్ పెడితే మేము ఇట్లా బంద్ చేసుకొని ఇంట్లో కూర్చోవాలా చెప్పు? ఇది అమ్ముకొని పోయి మేము కూరగాయలు బియ్యం అవి తీసుకొని బతకాలి, మొత్తం బంద్. అందుకే ఇక్కడే వరకు కూర్చున్నాం సార్. ఏం వస్తారో, ఏ గవర్నమెంట్ వస్తుందో రాని, మమ్మల్ని ఏం చేస్తుందో చెయ్యనని రోడ్డుకే కూర్చున్నాం సార్. ఇప్పుడు ఈ రోడ్ పోర్తో ఉండే స్ట్రీట్ వెండర్స్ మొత్తం తొలగించారు కదమ్మా. ఇప్పుడు చూస్తున్నాం కదా మనము, ఇళ్ళ ముందట కూడా కొన్ని మెట్లు కట్టుకొని లేకుంటే వాళ్ళు ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా పండ్లు పువ్వులు కూరగాయలు ఇవన్నీ అమ్ముకునే వాళ్ళ ఇక్కడ. అంటే ఇక్కడ రబ్బర్ బొమ్మలు కూడా ఇవన్నీ చాలా రకాలుగా గాజులు కూడా అమ్ముతారు కదా, ఇవన్నీ కూల్చేసారు కదమ్మా. మరి అదే సార్ నేను అదే చెప్తున్నా, ఈ చింతల బస్సులో 1000 మంది బతుకుతున్నారు గరీబ్ ప్రజల్లో, వాళ్ళ మీద అట్లా కొట్టొద్దు సార్. అంతా నీకు ఉంటే మంచి ఎవరెవరు బతుకుతున్నారో వాళ్ళందరికీ గవర్నమెంట్ జాబులు ఇవ్వండి సార్, తీసేస్తాం మేము కూడా. మాకు కూడా జాబులు ఇవ్వమనండి సార్ని, ఇస్తే మేము కూడా అందరం తీసేస్తాము. ఇంత పరిస్థితి చేయొద్దు దయచేసి, ఒకటే కోరుకుంటున్నాం సార్. ఇదంతా సాఫ్ చేపియాలి, మాకు ఏమైనా సెటిల్ వేపియాలి. 3 ఫీట్ల జాగా అన్నారు కదా, 3 ఫీట్ల జాగ్రత్త మాకు సరిపోదు సార్. కటింగోళ్ళు కూడా కూర్చోవాలి కదా మాకు, చేపల కటింగ్. మా జాగా చూసి మమ్మల్ని చూసి ఏదైనా వెనక కూర్చోబెట్టి మా గురించి ఆలోచించాలి. అంటే ఇప్పుడు ప్రభుత్వం మీకు 6 గ్యారంటీలు అని చెప్పేసి చెప్పింది కదమ్మా. అంటే 6 గ్యారంటీలలో మీకు ఏమేమి అందినాయమ్మా మీ ఋతు వాళ్ళకి, ఇప్పుడు బెస్త వాళ్ళకి? ఒక్కటి మా మత్స్యకారులకు ఒక్కటి కూడా అందలేదు సార్. మా ఈ మార్కెట్కి అయితే ఒక బండి కూడా అందలేదు మత్స్యకారులకు, మాకు ఎవ్వరికి మా చేపలకి ఒక్క బండి అందలేదు. 6 పథకాలలో ఒక్క పథకం కూడా అతకలేదు. మాకు ఇల్లు రాలేదు, మా పిల్లలకి జాబులు లేవు, ఏం లేవు సార్ మాకు ఇప్పటి వరకు. ఇదే రోడ్డు బతికే మాది. ఈ బతుకు మీద కూడా మమ్మల్ని బతకనియకుండా కొడితే మేము ఎక్కడ పోవాలి? చేపలు అన్నీ ఆ రోజు ఎన్ని లాస్ అయినాం తెలుసా? ఇట్లా సడన్గా వచ్చిందో గూల్ చేస్తే వాళ్ళు కట్టించి వాళ్ళు కూర్చోబెట్టి కూడా మమ్మల్ని ఇప్పటి నుంచి ఉన్నదడ్డ కాదు సార్. ఇది 50-60 ఏళ్ళ నుంచి ఉన్న, కొత్తగా పెట్టుకోలేము మేము వచ్చి ఇక్కడ. అంటే ప్రజాప్రభుత్వంలో పేదవాళ్ళకి ఎలాంటి నష్టాలు ఉండదు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి ముఖ్యమంత్రి పదే చెప్తుంటాడు కదమ్మా. మరి ఇప్పుడు మీరు దాన్ని ఎట్లా చూస్తున్నారు? అస్సలు అది మాటలన్నీ అబద్ధం సార్, అవన్నీ అబద్ధం.
గెలిచేటప్పుడు 6 పథకాలు అన్నీ చేస్తా, నేను గ్యాస్ చేస్తా, అవి చేస్తా, ఇవి చేస్తా అన్నాడు. అసలు ఇంకా మొత్తానికి మా కడుపుల మీదే కొడుతున్నాడు. కానీ అసలు మా చాలా నష్టం చేస్తున్నాడు ఆ సార్. మరి ఏం చేస్తున్నా మాకు అర్థమే. మమ్మల్ని చాలా నష్టం, పోలీసు వాళ్ళందరూ మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. చూడు ఇట్లా వచ్చి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. మేము ఏడిపోవాలి, ఏడ పెట్టుకోవాలి, ఏడ కూర్చోవాలి, చూడు ఏడ పెట్టుకోవాలి, చూడు ఏడ పెట్టాలి. ఇప్పుడు రాళ్ళలో ఏడ కూర్చోవాలి, మేము ఎట్లా బతకాలి చెప్పు. ఇట్లా వచ్చి ఇప్పుడు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళకి గుల కొట్టిండ్రు. ఏడ కూర్చోవాలి, మా పరిస్థితి ఏంది చెప్పు. ఇక్కడ పైన పెట్టి తీసుకురా, ఇగో ఇట్లా చేస్తుర్రు. మిమ్మల్ని ఏం ఎక్కడ పోవాలి సార్? మేము మాకు ఎవరికేం జాబులు ఉన్నాయా? ఏడికి పోవాలి చెప్పు. ఏం చేసి బతకాలి, మేము ఏం చేసి తినాలి? ఇంకా ఇట్లనే పెడుతుండే. సాఫ్ చేయించి మళ్ళీ మాకు పైన ఏదో ప్లేస్ చూపిస్తే మేము పైన కూర్చుంటాం కదా, మేము కూడా కూర్చోమంటున్నాం. ఇట్లా ఇట్లా గులగొడి ఇట్లా ఇబ్బంది పెడుతున్నాం. రోడ్డు మీద బతికేటోళ్ళకి ఇట్లా ఇబ్బంది పెడితే ఎక్కడ పోవాలి సార్ మేము? ఆయన చేసేదంతా తప్పు సార్. మా ఉసురు వాళ్ళకి తగులుతుంది.